కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనని ఆయన అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు. ప్రతిపక్షాలు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందని చెప్పారు. కేసీఆర్ హరీష్ తప్పిదాలతోనే నదీ జలాల సమస్యలు వచ్చాయని అన్నారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వస్తే ప్రజా జీవితంలో ఉంటే సంతోషం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ప్రతిపక్షానికి విలువనిచ్చేవాళ్ళం, సమర్థవంత ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాళ్ళం. ప్రజాక్షేత్రంలో ముందుకొచ్చి మీరు ఉంటానంటే చాలా సంతోషం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసిన తప్పిదాలు సరి చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు 10 ఏళ్లుగా ఉదాసీనంగా ఉండడం వల్లే ఇలా బనకచర్ల జీవో వచ్చింది, తదితర బయట ప్రాజెక్టు కుంటుపడ్డాయి. మీరు నిజంగా కూడా పెట్టాల్సిన చోట డబ్బు పెట్టి ఉంటే, డబ్బులు వృధా కాకుండా ఉంటే వాళ్ళ పెండింగ్ ప్రాజెక్ట్ అని కూడా పూర్తి అయ్యేవి. ఆ రకంగా కాకుండా వైబుల్ గారి ప్రాజెక్టు మీద డబ్బంతా మీరు కుమ్మరించి అసలు శిక్షణ ప్రాజెక్టు అని కూడా మోక్షం రాకుండా చూసినారు. ప్రతిపక్ష నేత బాధ్యతను కేసీఆర్ పోషించాలి కానీ తిట్టడానికే బయటకు వస్తానని అనుకుంటే చేసేదేమీ లేదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 ఏళ్ల తర్వాతనైనా కేసీఆర్ కు బాధ్యత గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. సోనియాకు కిషన్ రెడ్డి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా 2 సంవత్సరాల తర్వాత నాయన తెలంగాణ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేసేటువంటి ఏదైనా అంశాలుంటే వాటిని స్పందిస్తా అని చెప్పినటువంటి మాట ప్రజాస్వామికం. రాజకీయ ఆరోపణలు వ్యక్తి ఆలోచన ప్రకారం ఉండాలి. తిట్టడానికే వస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి వస్తున్నామంటే అది వాళ్ళ ఇష్టం. బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తప్పకుండా మీరు ఇచ్చే నిర్మాణాత్మక సలహాలు సూచనలు స్వీకరిస్తాం, కానీ మొత్తం ప్రభుత్వాన్ని డైరెక్షన్స్నే మీరు అమలు చేయాలనుకుంటే అది డెమోక్రటిక్ సిస్టమ్ కాదనే మాట చెప్తాను. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. మునిగిపోతున్న పార్టీని కాపాడుకోవడం కోసమే బయటకు వచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నరేంద్ర మోడీ గారిని కలిసి ఎలా ఉన్నాడు మీ కేసీఆర్, ఆరోగ్యం కాపాడుకోమని ఒక మతులకు ఒక చీటీ పంపిన తర్వాత ఈరోజు 2 సంవత్సరాల నిద్రలేసి కేసీఆర్ బయటకు వస్తున్నాడు. మొదటి నుంచి చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని. దానికి తార్కాణం 3 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీలతో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు, ఆరోగ్యం జాగ్రత్త అంటే ఉన్నటువంటి మతులతో 2 సంవత్సరాల బయటకు వస్తుందని చెప్పి కేసీఆర్ బయటకు వస్తున్నాడు. ఈ 2 సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్న సందర్భంలో ప్రజల కోసం అనుకుంటే పొరపాటు. కేటీఆర్ నిర్వాహకం వల్ల, తీరు వల్ల పార్టీ అట్టడుగు కనిష్ట స్థాయికి పోతుంది. ఇక నేను రాక తప్పదనేటువంటి ఆలోచనతో పార్టీ ప్రయోజనం కోసం వచ్చినటువంటి కేసీఆర్ గారిని కూడా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలన్నారు కాంగ్రెస్ నేత మధు యాష్కి. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి వచ్చినందుకు సంతోషమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర కూడా ఉంటుందని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. అదన్నా తెలుసుకొని ఇప్పుడు వచ్చినందుకు సంతోషం. మేము చలికాలంతో వనకట్లేదు. 2 ఏళ్ల ప్రజా పరిపాలనతోటి రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. నిదర్శనం మొన్న 66% పైన సర్పంచ్లు గెలిపే ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకుంటున్నది దానికి తార్కాణం. ఇవాళ కేసీఆర్ గారు రాజకీయాలు పదే కోరుకుంటా ఉన్నాం. అంటే ప్రజాస్వామ్యం విలసిల్లాలంటే ప్రతిపక్ష పార్టీ కూడా గట్టిగా ఉండాలి. అది గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాం. వాళ్ళ కేసీఆర్ లాగా ప్రతిపక్షం ఉండదని ఎప్పుడు అనుకోలేదు, లేక నరేంద్ర మోదీ లాగా కాంగ్రెస్ని కథం చేస్తామని చెప్పి ఇప్పుడు అట్లాంటి ఆలోచన మాకు లేదు. కాబట్టి వి వెల్కమ్ కేసీఆర్ గారు, విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ప్లే యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్.